స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఇచ్చోడా నుంచి ఆదిలాబాద్ జర్నీ స్టార్ట్ అయినాం. ఆల్రెడీ 10 కిలోమీటర్స్ వచ్చేసిన. ఇంకా ఈ నుంచి ఆదిలాబాద్ ఇంకో 20 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ మాత్రం చాలా ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఎదురుగాలు వెళ్తే బాగా వస్తున్నాయి. వెహికల్స్ అయితే పక్క నుంచి వెళ్తున్నాయి. వెహికల్స్ ఒక 5-6 ఇంచెస్లో వెళ్తున్నాయి ఒక్కొక్క వెహికల్. సో మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాయి ఇక్కడ నుంచి ఆదిలాబాద్కి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే నేను మార్నింగ్ చింతగూడ దగ్గరికి వచ్చిన ఫ్రూట్స్ తీసుకుందామని. సో స్టామినా కావాలి కదా, సో ఫ్రూట్స్ తీసుకున్నా. సో నాకు అక్కడ ఇచ్చోడాలో స్వామి 2 కిలోల అటుకులు తాల్పిచ్చిండు. స్వామి అక్కడ మీకు ఏం దొరకదు, కష్టం అవుతుందని. సో నేను తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి భైరవ స్వామి వచ్చిండు నా దగ్గరికి. సో భైరవ స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకు. నేను తినేటప్పుడు అట్లనే చూస్తున్నాడు. సో తనకు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా చూడండి భైరవ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ముందుగా స్వామి శరణమయ్యప్ప. మనం ఇప్పుడైతే ఆదిలాబాద్ మహారాష్ట్ర ఏదైతే ఉందో బార్డర్కి వచ్చేసాం. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే మహారాష్ట్రకి వెళ్ళిపోతాము. సో నిన్న మాత్రము ఆదిలాబాద్లో స్టే చేసిన. ఇచ్చోడా ఘాట్ రోడ్లు దొక్కినందుకేమో, అంటే నడవకుండా దొక్కినందుకు ఎడమకాళ్ళు అయితే మోకాల్లో కొంచెం పెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఆ పెయిన్ అసలు చాలా అందుకనే ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నా. ఈరోజు అయితే నేను మహారాష్ట్రలోకి వెళ్ళిపోతున్నా. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కలవడానికి ఈ సేవింగ్ డిపార్ట్మెంట్ కోసం ఆడపిల్లల పుట్టుక ఫుల్ స్టాప్ కావద్దు అని చెప్పి కంటిన్యూ కావాలి. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రత్యేకత గురించి నేను వెళ్తున్నా. అలాగే మన కర్నూలులో 10 కిలోల మట్టి తీసుకున్న అయ్యప్ప స్వామిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందియాలని. శనిదేవుడు కూడా అడ్డుపడుతున్నట్టు ఎట్లా పోతాడు అని చెప్పి నేనైతే అయ్యప్ప నమ్ముకున్నా. శరణమయ్యప్ప వెళ్ళిపోతున్నా. సో ఈ డిపార్ట్మెంట్, ఈ సేవికల్ డిపార్ట్మెంట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ కలవడానికి అయితే చాలా డేంజర్ ఉంది, చూసుకుంటూ వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. మనమైతే మహారాష్ట్రలో వచ్చేసాం. స్వామి మహారాష్ట్ర ఇప్పుడు తెలంగాణ బార్డర్ అయిపోయింది. ఇదైతే మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయింది మనది. నేనైతే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడానికి సేవికల్ డిపార్ట్మెంట్ కోసం పోతున్నా. స్వామి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలి. చూస్తుండగానే మహారాష్ట్ర బార్డర్ వచ్చింది. సో స్వామి